హాయ్, అందరికీ నమస్కారం. సంక్రాంతి రోజు పొద్దున ఆ అమ్మ చేసుకుంటుంది పూజ. నోము అని చెప్పాలి. సంక్రాంతి నోములు చాలా ఉంటాయి. పెళ్ళైన మొదటి సంవత్సరంలో తల్లిగారు పట్టిస్తారు నోము అని. మనకి ఓపిక ఉన్నంత చేసుకోవచ్చు. పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. సింపుల్గా ఏదైనా ఒక వస్తువుని 13 ఐటమ్స్గా, లైక్ ఒక స్టీల్ బౌల్ ఉందనుకోండి, సేమ్ సిమిలర్ బౌల్స్ 13గా అలా తీసుకోవాలి. అలాగే నువ్వుల ముద్దలు ఉంటాయి, రేగుపళ్ళు, బియ్యము, పూలు, పసుపు, కుంకుమలు అన్నీ అక్కడ పెట్టుకొని, పసుపుతో చేసుకున్న గౌరమ్మని పెట్టుకొని, కొన్ని నీళ్లు పెట్టుకొని అందులో ఒక పువ్వు వేసి, కొంగులో పసుపు కుంకుమ కొన్ని అక్షితలు ఒక పువ్వు పెట్టుకొని, ఇంకా ఏమీ మాట్లాడకుండా గౌరమ్మని టచ్ చేసి, అక్కడ వాటర్ని టచ్ చేసి, పసుపు కుంకుమల్ని మనం నోముకునే వస్తువులని అన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఆ కొంగుతో టచ్ చేసి కళ్ళకి మంగళసూత్రంకి అద్దుకుంటారు. అలా సైలెంట్గా 13 సార్లు చేయాలి. వస్తువులే కాదు, కూరగాయలు, పళ్ళు, వండిన పదార్థాలు రకరకాలుగా ఉంటాయి నోములు. కొన్ని నోములైతే ముందు రోజు నుంచి కూడా ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. కొన్ని నోములైతే ఒకసారి మొదలు పెడితే వరుసగా 3 సార్లు చేయాలని ఉంటుంది. అలా రకరకాలుగా. 3 సార్లు అంటే వరుసగా 3 సంవత్సరాలు అని. నాన్న ముందు ఇక్కడ పూజ చేసుకున్నాడు. అమ్మ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా గౌరమ్మకి పూలు అక్షితలు వేసి దండం పెట్టుకున్నాను. మా నానమ్మ తాతయ్యలు, నేను నోముకోవాలి. మాకు ఈ సంవత్సరం పండగ లేకపోవడంతో నోముకోలేదు. ఇక అమ్మ పెసరపప్పు గారెల కోసం 4:30 గంటలు ఈ పప్పును నానపెట్టి నీళ్ళన్నీ వడేసి ఒక క్లాత్ మీద వీటిని ఒక అరగంట సేపు ఆరపెట్టింది. ఇలా చేయడం వల్ల పప్పు మిక్సీలో పట్టుకున్న తర్వాత మనము గారెలు వేసుకునే లోపల ఆ పప్పు మిక్స్లో వాటర్ రాకుండా ఉంటుంది, తడి రాకుండా ఉంటుంది. ఉప్పు వేస్తాం కదా గారెల కోసం, అప్పుడు వస్తుంది ఆ తడి. అందుకోసం ఇదంతా. మొత్తంగా పేస్ట్లా కాకుండా మనం పట్టుకున్నప్పుడు కొన్ని పప్పు ముక్కలు మెత్తగా అయిపోతాయి, కొన్ని పప్పు ముక్కలు అలాగే సగంగా సేమీగా అలా ఉంటుంది టెక్స్చర్. చూస్తున్నారు కదా, పప్పు ముద్దలాగా అయిపోయింది. అలాగే అక్కడక్కడ కొంచెం కొంచెం పప్పు పలుకులు కూడా కనబడుతున్నాయి. ఇలా పచ్చిమిర్చి కారం ముందే చేసి పెట్టింది, అవసరానికి తగ్గట్టుగా వేస్తుంది. అలాగే పుదీనా, ఉల్లాకు, కొత్తిమీర వాటన్నింటిని కూడా ముందుగా కడిగి వడేసి పెట్టుకుంది. వాటి ద్వారా కూడా నీళ్లు మళ్ళీ పప్పు ముద్దలో పడకుండా ఎక్కువగా. ఇక్కడ నేను అమ్మ తల్లో మందార పువ్వుని చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. ఫైనల్గా వీడియో తీయగలిగాను. ఇప్పుడు ఆ పప్పు ముద్దలోకి అమ్మ ఉల్లాకు, పుదీనా, కొత్తిమీర చేయితో తుంచి వేస్తుంది అమ్మ. ఇదివరకు నేను అలాగే చేసేదాన్ని. మెల్లిగా ఎప్పుడు కత్తితో కట్ చేయడం అలవాటుగా మారిందో కూడా గుర్తుకు లేదు. ముందు ఆపిన కాస్త పొడి పప్పుని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా ఇందులో అమ్మ పచ్చిమిర్చి కారం వేయలేదు, వేస్తారు. ముందైతే మూకుడు సెట్ చేసుకొని ఆయిల్ పోసుకొని మంట పెట్టుకున్న తర్వాత అది హీట్ ఎక్కేలోపు మిగిలిన పనులు. పసుపు, పచ్చిమిర్చి కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది అమ్మ. చేసి పెట్టుకున్న మొత్తం పచ్చిమిర్చి కారం వేస్తే కారం ఎక్కువగా అవుతుందేమో అనుకొని కాస్త ఆలోచించుకొని ఎంత వేయాలో చూసుకొని నెమ్మదిగా వేసింది. చూసారు కదా, పచ్చిమిర్చి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసింది. అయితే పచ్చిమిర్చి కారంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని అవసరానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ముందు ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం చిన్న ముద్ద వేసి తర్వాత వేశారు గారెలు. ముందు రోజు నాన్న అడిగాడు, పెసరపప్పు గారెలు, సోరకాయ బిళ్ళలు 2 చేసుకుందామా అని. ఎక్కువగా చేసుకొని తినకపోతే వేస్ట్ అవుతుంది కదా, ఆలోచించుకొని ఏదన్నా ఒకటి చేద్దాము అని డిసైడ్ అయ్యాం.
నేను చెప్పాను సొరకాయ బిళ్ళలు, అప్పుడు అమ్మ సరే అంది. పొద్దున చూస్తే పెసరపప్పు గారెలు అవుతున్నాయి. అదినే నా చేతికి. నేను కాసేపు ఆలోచించుకొని అమ్మని అడగాల వద్దా, సొరకాయ బిళ్ళలు చేయమన్నాను కదా, మళ్ళీ పెసరపప్పు గారెలకు మారావేంటి అని మొత్తానికైతే అడిగాను ఆలోచించుకొని. సొరకాయ బిళ్ళలు చేస్తాను మళ్ళీ గారెలు మళ్ళా ఉల్లాకున్నప్పుడు అని ఉల్లాకు ఊరికే దొరకదు ఇక్కడ. ఓకే. సొరకాయలో ఇక మస్తు వస్తాయి ఇప్పుడు ఇంకా సొరకాయ బిళ్ళలలో ఉల్లాకు మంచిగా ఉండదా మరి? వెయ్య మరి అంటే చిన్నప్పుడు అందరి ఇళ్లలో పెద్ద పెద్ద వంటకాలు చేసుకుంటున్నారు, మా ఇంట్లో చెయ్యట్లేదు అనే ఒక అసంతృప్తి ఉండేది. అప్పుడు అర్థం చేసుకునే వయస్సు కాదు. కంబైన్డ్ ఫ్యామిలీస్లో చాలామంది ఉంటారు, వాళ్ళు అందుకోసమే ఎక్కువ వంటకాలు ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటారు అని తెలిసేది కాదు. అమ్మ చెప్పినా వినేవాళ్ళం కాదు. అమ్మకి హాలిడేస్ వచ్చినా జస్ట్ సంక్రాంతికి ముందు 6 నెలల పరీక్షలు అయిపోతాయి కదా, స్కూల్లో చాలా స్ట్రెంత్ ఉండడం వల్ల దిద్దాల్సిన పేపర్స్ చాలా ఉండేవి, అవన్నీ హాలిడేస్లో ఫినిష్ చేసుకోవాలి అమ్మ. నేను ఇప్పుడు చెప్పేది విని తప్పుగా అనుకోవద్దు. కొన్ని స్కూళ్ళల్లో కొంతమంది టీచర్స్ ఏం చేసేవాళ్ళంటే అవి కరెక్షన్స్ చేయడాన్ని తప్పించుకోవడం కోసం, అంటే చాలా పేపర్స్ ఉంటాయి కదా, అవి పోయాయనో తోచినని మార్క్స్ వేయడమో అలా చేసేవాళ్ళు. కానీ అమ్మ ఎప్పుడూ అలా చేయలేదు. అప్పుడు అమ్మ చెప్పినా అర్థం చేసుకోలేకపోయే వాళ్ళము. ఇప్పుడు అమ్మ వయసు లేకున్నా ఈ ఏజ్లోనే కనీసం అప్పుడు అమ్మ చేసుకున్నంత పని కూడా చేసుకోలేకపోతున్నాను నేను. అందుకోసమే ఆలోచించి అడిగాను అమ్మను. చిన్నప్పటిలాగా బాధతో కాదు, సరదాగా అడిగాను అంతే. అరిస తింటావా ఆ టైంలో? చాలమ్మా. అదే అందుకే అంటున్నా. ఇక్కడ నేను అమ్మ వాళ్ళ ఇంటి వెనుక ప్లేస్ చూపించడానికి ప్రత్యేక కారణం ఉంది. గమనించారు కదా, బాత్రూమ్స్ అన్నీ ఇంటి వెనకాలే ఉన్నాయి. ప్రస్తుతం కట్టే ఇళ్ళ మోడళ్లలో కాక్రోచెస్ ఎక్కువ కదా, దానికి కారణము వాష్ బేసిన్స్ ఇళ్ళల్లో ఉండడం, వాష్రూమ్స్ ఇళ్ళల్లో ఉండడం, కిచెన్ సింక్ హోల్ కూడా అక్కడ కిచెన్ గద్దె కిందే ఉంటుంది. ఇక్కడ అమ్మ వాళ్ళ కిచెన్లో చిన్న సింక్ ఉన్నా కూడా దాని హోల్ ఫస్ట్ వాల్లోంచి బయటికి ఉంటుంది. ఇంకా కిచెన్ వెనుక ఆ పైపులన్నీ కూడా ఎక్కడ కూడా డైరెక్ట్ డ్రైనేజ్ పైపులోకి కలవవు. ఇక్కడ బండలు ఉన్నాయి కదా, దాని కింద నుంచి ఒక పైపు ఉంది, అది డైరెక్ట్ వెనకాల కలుస్తుంది. వాష్రూమ్ల సిస్టమ్ అది వేరు. ఇలా ఉన్న ఇళ్లలో కాక్రోచెస్ ఉండవు.